మెల్లమెల్లగా ఆయన ఆహ్, స్టార్ట్ చేసిన పోరాటం, సజ్జనార్ స్టార్ట్ చేసిన పోరాటం హ్మ్. మెల్లమెల్లగా సెలబ్రిటీలు అంటే వీళ్ళు సెలబ్రిటీలంటే ఒక రకంగా యూట్యూబ్ సెలబ్రిటీలు ఆ రేంజ్. అంటే సెలబ్రిటీల్లో కూడా కింది స్థాయి వాళ్ళని చెప్పొచ్చు. పై స్థాయి వాళ్ళ జోలికి ఆయన వెళ్ళట్లేదు సజ్జనార్. ముందు మేబీ ఎవరైతే వీక్‌గా ఉన్నారో వాళ్ళని ఆయన దెబ్బ కొట్టాలనే ప్లాన్‌లో ఏదో ఆయనకేదో ఒక వ్యూహం ఉన్నట్టు కనబడుతుంది. అందుకని ముందు మనం చూస్తే లోకల్ బాయ్ నాని మీద ఫస్ట్ పడ్డాడు. లోకల్ బాయ్ నాని సారీ చెప్పానా కూడా పోలీసులు కేసు పెట్టారు. ఆ తర్వాత భయ్యా సన్నీ యాదవ్ అతను ఒక బైకర్‌తో ప్రపంచంలో అనేక దేశాలకెళ్ళడం అవి చేస్తున్నాడు. సో, అతని మీదకెళ్ళాడు. ఇంకా వరుసగా దాంట్లో ఉన్న అందరి మీదకి వెళ్ళడం. నిజానికి చాలామంది మీడియా ముందుకొచ్చి సారీ జెప్పి, మాకింత ఇదని సీరియస్ అని తెలీదు. మేము ఇక మీదట చేయమని సుప్రీత లాంటోళ్ళు చెప్పారు. అయినప్పటికి కూడా పంజాగుట్‌లో 11 మంది మీద కేసు పెట్టారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాను, హర్షద్ సాయి, రీతూ చౌదరి, టేస్టీ తేజ, తర్వాత శ్యామల, కిరణ్ గౌడు, సన్నీ యాదవ్ ఇలాంటి బండారు పేషియాని ఇలాంటి వాళ్ళ మీదంతా కూడా కేసు నమోదు చేశారని చెప్తున్నా. నిన్నైతే టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియని విచారణకు రమ్మని పిలిస్తే టేస్టీ తేజ మాత్రం వచ్చాడు, విష్ణుప్రియ రాలేదు. వీళ్ళందరికీ మద్దతు తెలియజేయడానికి శేఖర్ భాష కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చాడు. హ్మ్. అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త ఏంటంటే దీంట్లోకి ఈడీ కూడా ఎంటర్ అయిందండి. మామూలుగా ఈడీకి బెట్టింగ్ యాప్స్కి ఏం సంబంధం? ఈడీ అంటే ఏంటి? మనం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అది జనరల్గా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లేదా ఎకనామిక్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతుంది. హ్మ్. సో దాని ఎక్కువగా అది పిఎంఎల్ఏ చట్టాన్ని ఉపయోగించుకుంటుంది. పిఎంఎల్ఏ అంటే నేను చాలాసార్లు దాని మీద చెప్పాను. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనమాట. ఈ అంటే మనీ లాండరింగ్ అంటే అర్థం డర్టీ మనీని క్లీన్ మనీగా మార్చడం. లాండరింగ్ అంటే క్లీన్ చేయడం. సో దీంట్లో డర్టీ మనీ ఏముండొచ్చు అంటే ఈ బెట్టింగ్ యాప్స్‌లో మనం ఆల్రెడీ ఒక తమన్నా గురించి ఒక వీడియో చేశాను నేను. అందులో తమన్నా, కాజల్ మీద కూడా ఈ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి కేసు ఈడీ పెట్టింది. ఈడీ విచారణకు కూడా పిలిచింది. సో అది మామూలుగా ఏందంటే ఈ మహాదేవ్ అనే ఒక బెట్టింగ్ యాప్ ఉంది. మహాదేవ్ అనేది దుబాయ్ నుంచి పనిచేస్తుంది. ఇందులో 5,000 కోట్ల స్కామ్ జరిగిందనేది చెప్తున్నారు. నేను 2, 3 సార్లు చెప్పాను ఆల్రెడీ. బెట్టింగ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందని. స్కిల్ బేస్డ్ బెట్టింగు, ఫాంటసీ బేస్డ్ బెట్టింగు, ఛాన్స్ బేస్డ్ బెట్టింగ్ 3 రకాల బెట్టింగ్స్ ఉంటాయి. సో ఈ బెట్టింగ్ యాప్స్ కూడా 3 రకాలుగా ఉంటాయి. సో స్కిల్ బేస్డ్ వాటిని ఎప్పుడు కూడా బ్యాన్ చేయలేదు ఇండియాలో. స్కిల్ బేస్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్స్ రేసింగ్, అది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఉంది హార్స్ రేసింగ్. బ్రిటిష్ వాళ్ళు గ్యాంబ్లింగ్ యాక్ట్, పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అనేది 1867లో తీసుకొచ్చి ఈ ఛాన్స్ బేస్డ్ గ్యాంబ్లింగ్ని వాళ్ళు రద్దు చేశారు. ఆ తర్వాత అదే చట్టం కంటిన్యూ అవుతుంది. ఇంకా డిఫరెంట్ చట్టాలు ఉన్నాయి, నేను చాలాసార్లు చెప్పాను. సో మన కొన్ని స్టేట్స్ కూడా ఏంటంటే దీన్ని బ్యాన్ చేశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్యాన్ చేశారు. ఇక్కడ కూడా బ్యాన్ చేశారు. అయితే ఇప్పుడు ఒక వార్త ఏమనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు దీన్ని బెట్టింగ్ యాప్స్ని అలో చేయబోతున్నాడు. ఎందుకంటే దాదాపు 1,300 కోట్ల పైన ట్యాక్స్ కలెక్షన్ అవుతుంది. అది ఎందుకు వదులుకోవాలి, ఎలాగో ఇది చేస్తున్నారు కదా అని ఆలోచిస్తున్నట్టుగా కూడా ఒక వార్త వచ్చింది. పొలిటికల్ పార్టీలకి వీళ్ళు ఫండింగ్ అనేది కూడా ఇస్తున్నారు. సో దీనికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకటి టాప్ క్రికెటర్స్ని ఈ బెట్టింగ్ యాప్స్ మంచి డబ్బులు ఇచ్చి పబ్లిసిటీ చేయించుకుంటున్నారు. నేను నిన్న కూడా లిస్ట్ చదివాను. క్రికెటర్స్ అందరూ కోహ్లీ దగ్గర నుంచి, ధోని దగ్గర నుంచి గంగూలీ అందరూ కూడా చేస్తున్నారు. అట్లాగే పెద్ద సినీ సెలబ్రిటీస్ అనిల్ కపూర్ కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, బొమ్మాయి ఇరాన్ కావచ్చు, వివేక్ ఒబెరాయ్ కావచ్చు, మనోజ్ బాజ్పేయి కావచ్చు, పూజా హెగ్డే, ఇలాంటి వాళ్ళందరూ కూడా దానికి చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈడీ ఈ 11 మంది మీద ఈడీ రంగంలో దిగింది. సజ్జనార్ ఏమన్నా ఈడీకి కూడా లెటర్ రాస్తాడా అనేది తెలియదు. అయితే ఈడీ ఎందుకు దిగిందంటే వీళ్ళకి ఆఫ్షోర్ నుంచి అకౌంట్స్ నుంచి అక్రమంగా డబ్బులు వీళ్ళ అకౌంట్లోకి వస్తున్నాయా, వీళ్ళు ఏమన్నా బిట్ కాయిన్స్లో పెడుతున్నారా అనేది చూస్తుందన్నమాట. అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా బ్లాక్ మనీ రూపంలో, హవాలా రూపంలో వీళ్ళకి కానీ ఏమన్నా డబ్బులు వస్తే మాత్రం ఈడీ చేతిలో వీళ్ళు ఇరుక్కునే అవకాశం ఉంది.